స్వచ్ఛిష్టమాలికా బంధగంధ బంధుర విష్ణు తనూజాయై గోదాయై నిత్యమంగళం. ఆండాళ్ తిరువడిగలే శరణం. ధనుర్మాస వ్రతంలో అతి ముఖ్యమైనటువంటి చిట్ట చివరి అధ్యాయానికి మనం చేరుకున్నాం. ఈరోజు మనం విశేషంగా చూస్తున్నది అమ్మవారి యొక్క ఇచ్చినటువంటి తిరుప్పావే పాసురంలోని 29వ పాసురం. சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரை அடியே போற்றும் பொருள் கேளாய். பெத்தம் மெய்த்துண்ணம் குலத்தினல் பிறந்து நீ குற்றையவள் எங்களை கொள்ளாமல் போகாது. இத்தை பறை கொள்வான் என்று காண் கோவிந்தா, எத்தைக்கும் ஏழேழு பிறவிக்கும் உந்தன்னோடு உத்தோமே யாவும் உனக்கே நாமாள் செய்வோய் மத்தையின காமங்கள் மத்தேலோ రెంబావాయ్. శ్రీమాన్ చిత్రకవి ఆత్రేయ గారి అనువాదాన్ని చూద్దాం. దీన్ని తెలతెలవారకమున్నే వచ్చి నిన్ను సేవించి నీ సుందర పాదార విందముల ప్రస్తుతి చేయుటకు ప్రయోజనము వినుము. ఇదే వినుము. మా గోకులమున అవతరించి మన్ననలందిన నీవు మేము చేయు కైంకర్యము వలదనుట తగదు. నీవిచ్చే పరవాజ్యము మాకెందుకు గోవిందా. ఏడేడు జన్మలకు ఎప్పటికీ నీతోనే వీడని బంధము కావలే. నీ సేవలో తరింపవలే. చిల్లర కోరికలకెల్ల చెల్లు చీటీ వ్రాయించుము. జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతము. ఆండాళ్ తిరువణి గణేశ్ శరణం. ఈ పాసురాన్ని గనక మనం జాగ్రత్తగా కనుక గమనిస్తే ఇందులో అమ్మవారు 3 రకాలైన భక్తిని మన ముందు ప్రస్తావన చేస్తున్నారు. ఒకటి సాధనా భక్తి, మనము నిత్యం చెప్పుకునేటువంటి రాగానుగ భక్తి, ప్రేమ భక్తి. ఈ 3 మార్గాలని కూడా మన ముందు ఆమె ప్రస్తావన చేయటం ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నమాట. అర్థం చూద్దాం. సామాన్యమైనటువంటి అర్థం దీనికి. తెల్లవారక ముందే లేచి స్నానం చేసి వచ్చి నిన్ను సేవించి కీర్తించి మంగళం పాడటానికి గల కారణాలు వినుము స్వామి. పశువులను మేపి జీవించే యాదవ వంశంలో అవతరించిన నీవు మేము చేసే పనులను తిరస్కరించడం తగదు. మేము మీ నుండి పరవాజ్యాన్ని తీసుకుపోవటానికి రాలేదు. ఎప్పటికీ 7 జన్మలకు కూడా నీతోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నాము. ఎటువంటి వాంఛలు లేకుండా నీకు సేవ చేయాలని ఉంది అని. అంటే మొట్టమొదటి శ్లోకంలో పర అనేటువంటి వాద్యం కోసం వచ్చామని చెప్తూ ఇక్కడ ఆ పర అన్నటువంటిది అప్రస్తుతమైనటువంటిది అనే ప్రస్తావనని ఇక్కడ అమ్మవారు చేస్తున్నారు అనమాట. ఎందుకంటే భగవన్ ప్రాప్తిని పొందే వారందరూ కూడా ఆచరించదగినటువంటి ధనుర్మాస వ్రతంలో, మార్గశీర్ష మాసంలో, అంటే దేవతాలోకంలో బ్రహ్మముహూర్త కాలమైనటువంటి మార్గశీర్ష మాసము ధనుర్మాసంగా చెప్పబడేటువంటి ఈ నెలలో గోపికలు భక్తి ప్రపత్తులే ముఖ్యమైనటువంటి విషయాన్ని మనకు నిరూపించారు. ఇప్పటిదాకా జరిగినటువంటి అన్ని పాసురాలు గనక మనం జాగ్రత్తగా గమనిస్తే దీనికి ప్రత్యేకించి విశేషమైనటువంటి జ్ఞానం ఏం అక్కర్లేదు. ఏదో శాస్త్ర పురాణాలన్నీ చదవాల్సినటువంటి అవసరం లేదు. అజ్ఞానులైన నిశ్చల భక్తి ప్రపత్తులతో భగవంతుని చేరవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ వాళ్ళు చాలా స్పష్టంగా నిరూపిస్తున్నారన్నమాట గోపికలందరూ కూడా. ఇక్కడ భక్తి ప్రపత్తి అనేటువంటి ముఖ్యమైన భక్తి అనే పదానికి సేవ అనేటువంటి అర్థం కూడా వస్తుంది. అదేవిధంగా ప్రపత్తి అనగానే శరణాగతి, అంటే సంపూర్ణమైనటువంటి మనసా వాచ కర్మణ స్వామికి మాత్రమే, స్వామిని సేవించాలనేటువంటి భావన, భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని ఏ విధంగా అన్నమాచార్యులు వారు అంటారు. మనసులోనే కాదు, మనసా వాచ కర్మణ కూడా ఆ భగవంతుని నిత్య సేవ చేయటమే మించినటువంటి భాగ్యం ఇంకోటి లేదు అనేటువంటి 2 విషయాల్ని కూడా ఇక్కడ మనకు ప్రస్తావించడం జరుగుతుంది. అలా చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ పాసురంలోని వ్రత ఫలాన్ని చెప్తున్నారు అమ్మగారు. ఏమనంటే వ్రతాన్ని ఒక నిమిత్తంగా చేసుకుని మేము పర అనే వాద్యాన్ని పొందాలని ఇప్పటి వరకు మనకు గోపికలు చెప్తుంటారు. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే స్వామిని పొందేటువంటి ప్రక్రియలో 5 రకాలైనటువంటి విధంగా భగవద్ అనుభూతిని మనం చెందవచ్చు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారం అనేటువంటిది. అర్చావతారం అనేటువంటిది మొదటి మెట్టుగా మనం దాన్ని గట్టిగా పట్టుకోగలిగితే
మిగిలిన అన్ని మెట్లను చాలా సులభంగా ఏ విధంగా అందుకోవచ్చో, అదే విధంగా అనే వాద్యాన్ని పొందాలనేటువంటిది నిమిత్తమే కానీ, అది వాస్తవము కాదు. దాన్ని ఆధారంగా నేను కిందకి చేరుకోవాలనేటువంటి మా సంకల్పం ఇది అని వాళ్ళెప్పుడు కూడా నిత్యము తహతహలాడారనమాట. పరనిమిత్తం నిజానికి వాళ్ళు కోరుకునేదేంటంటే, ఆ భగవంతుని యొక్క సాన్నిధ్యము, శ్రీకృష్ణ సాన్నిధ్యము, అతని నిరంతర సేవే అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. ఆండాళ్ తల్లితో కూడినటువంటి గోపికలనమాట. ఇక మనం పాసురంలోని విశేషార్థాల్లోకి ప్రవేశిద్దాం. సిత్తం సిరుకాలే వందున్నై చేవిత్తు తెలతెలవారక మున్నే వచ్చి నిన్ను సేవించి అని ఈ తెలతెలవారక ముందే నిన్ను సేవించడం అనే విషయాన్ని శ్రీమద్ భాగవతము దశమ స్కందంలో ఏ విధంగా ప్రస్తావించారో ఒకసారి గమనిద్దాం. ఉషస్య ఉత్థాయ గోత్రైస్వైర్ అన్యోన్య బద్ధబాహవః కృష్ణం ఉచ్చైర్జగుర్యాంత్యః కాళింద్యాం స్నాతుం అన్వహం. ప్రతిరోజు వేకువజామున లేచి ఒకరినొకరు పేరు పేరున పిలుచుకొని చేతిలో చేయి వేసుకొని కృష్ణ కీర్తనలను బిగ్గరగా ఆలపిస్తూ కాళింది నదిలో స్నానమునకు వెళ్ళుదురు. గోపికలందరూ కూడా అలా చేసేవారు. అదే కదా ఆ కాత్యాయని వ్రతాన్నే మరలా మనకి ఈ కలియుగంలో ఉన్నటువంటి ప్రథమ పాదంలోనే ఆండాళ్ళమ్మవారు గోదా తల్లి మనకి మరొక్కసారి చూపించారనమాట. ఏ విధంగా ఆచరణ సాధ్యము. ఏదో శ్రీమద్ భాగవతంలోనే చెప్పారండి, ద్వాపర యుగంలో సరిపోతుందండి, ఈ యుగంలో కుదరదండి అనే విషయాన్ని ఆమెకు చెల్లుచూటి చెప్తూ, ఈ యుగంలో కూడా ఆచరణ సాధ్యము చేయవచ్చు అనేటువంటి ప్రామాణికాన్ని మనకి ప్రమాణం కొరితే హరే కృష్ణ, మీకు వినిపిస్తుందా? లేదమ్మా. లేదు మాతాజీ. మేబీ నెట్ ఇష్యూ ఉందేమో ప్రభుకి. ఫ్రీజ్ అయినట్టుంది స్క్రీన్. మళ్ళీ ఇప్పుడు ప్రభు ఎవరైనా మానిటర్ చేస్తారా? ప్రభు రాగానే నేను ఆపుతాను, లేకుంటే నాకు తెలియదు. ఓకే బ్రో. ఓకే మాతాజీ. yes bro. హరే కృష్ణ. ఓకే ప్రభు, మీరు కానివ్వండి ప్రభు. యా, ప్రభు రాగానే చెప్పండి, ఎందుకంటే నాకు తెలియదు. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ రామ హరే హరే. ఇందాక ప్రభు చెప్పినట్లు ఈ రోజు పాసరమే ఆల్మోస్ట్ ఆఖరి పాసరం కింద చెప్పబడుతుంది అనమాట. వచ్చే పాసరము రేపు ఫలశ్రుతి. ఆ ఫలశ్రుతిలో ఆండాళ్ళ తల్లి తనకు కావాల్సింది ఏదో సంపాదించుకొని భగవంతునితో ఐక్యం కావడం, అంటే భగవంతుడితో వివాహం ఆడడం, భగవంతుని యొక్క సాన్నిధ్యం పొందడం అనేది జరుగుతుంది అనమాట. ఈ ఆఖరి శ్లోకంలో పెద్దవాళ్ళు ఈ చిత్తం చిరుకాలే వన్ను దాని గురించి చెప్పారు. అంటే మనం భాగంగా చూసుకోవాలి అనుకుంటే, ఈ మనకి మామూలుగా తమిళ భాష నుంచి తెలుగు భాషలో తెలుసుకోవాలంటే, బాగుగా తెల్లవారక ముందు అంటే తెల్లవారక ముందే మేము వచ్చాము. ఈ గోపికలు వాళ్ళు చిన్న పిల్లలైనా వాళ్ళు చలికి భయపడక, చలికాలమైన కొంచెం కూడా జంకక వాళ్ళు బయలుదేరి వచ్చారు. ఇలా ఈ ప్రక్రియలో 30 రోజుల క్రితం 29 రోజుల నుంచి వాళ్ళు చేయవలసినవి చేసుకొని, మిగతా వాళ్ళని కూడా తెచ్చుకొని, వాళ్ళకి ఏది కావాలో ఏది కోరుకుంటున్నారో మళ్ళీ మళ్ళీ చెప్పుకొని, అనేక భగవంతుడి యొక్క వైభవాన్ని తలుచుకుంటూ, భగవంతుని యొక్క అనేక లీలల్ని తలుచుకుంటూ, భగవంతుని గుణగణాలను తలుచుకుంటూ ఆఖరికి భగవంతుడి దగ్గరికి చేరి, మొదటి పాసురాల్లో వాళ్ళు ఏవి కావాలో అన్న దానికంటే కూడా వాళ్ళకి ఇప్పుడు ఇంకా ఏం కావాలంటే, మొదటి పాఠశాలలో మాకు పరై అని కావాలి, మాకు వర్షాలు కావాలి, మేము వ్రత స్నానం చేయాలి, మేము పెద్దలను తృప్తిపరచడానికి చేస్తున్నాము వ్రతము, వాళ్ళ అనుమతి తీసుకొని చేస్తున్నాము అని వచ్చిన వాళ్ళు
ఇప్పుడు ఈ 28, 29 పాశురాల్లో మనకి ముఖ్యంగా కనబడేది ఏంటంటే డైరెక్ట్ గా చెప్పేస్తారు అనమాట. ఇంకా మాకు ఇది కావాలి సార్ అని. అది వాళ్ళకి ఏం కావాలి అంటే అఫ్కోర్స్ భగవంతుడు చెప్తూ ఉంటే సాన్నిధ్యం. అప్పుడు వాళ్ళు కృష్ణుని పొందాలి అని త్వరగానే లేచి మిగతా వాటిని ఏమి లెక్క చేయకుండా భగవత్ ప్రాప్తి అందు బాగా రుచి కలిగిన కాబట్టి వాళ్ళు త్వరగానే వచ్చారు. అండ్ ఇంకోటి ఆచార్యులు కొంచెం సరదాగా ఏం చెప్తారంటే ఎందుకు పొద్దున్నే వచ్చేసారటంటే కొంచెం టైం అయ్యాక తెల్లవారంగానే కృష్ణుడు మళ్ళీ తన పనులతో గోవుల్ని వనాల్లోకి తీసుకెళ్ళిపోవడం గోచర్య చేస్తారు కదా రోజు కృష్ణుడు. అలా చేస్తాడేమో, అతను చాలా బిజీగా అయిపోతాడేమో అని వాళ్ళు ముందరే వచ్చేసారట. ఎందుకంటే మనకి ఆచార్యులు చాలా మంది చెప్తారు కదా పొద్దున్నే లేవాలి చేయాలని. మామూలుగా కృష్ణుడు కూడా చాలా పొద్దున్నే లేస్తాడట. ఇది మనకి ఎక్కడ అంటే మనం లేవడం కదా, ఆయన కూడా లేచి కూర్చుంటాడు. ఎక్కడ మనకి బాగా తెలుస్తుందంటే శ్రీమద్ భాగవతంలో ద్వారక లీలలో భాగంగా శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో అధ్యాయం కొన్ని 70-72 ఆ శ్రేణి అధ్యాయంలో ద్వారకలో రోజు కృష్ణుడు ఏం చేస్తాడు అనేది చాలా వివరంగా వర్ణించబడింది. దాంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంచెం ఆయన పొద్దునే లేచి ఆయన చేయాల్సిన కార్యక్రమాలన్నీ చక్కగా చేస్తాడని ఉంది. అంటే ఈ పొద్దున్న లేచే ప్రక్రియ అనేది మన భగవత్ సాధనలో ఒక ముఖ్యమైన భాగంగా అని పెద్దలు చెప్పుకుంటారనమాట. అంటే దాన్నే బ్రహ్మముహూర్తం అని అది ఇది అని చెప్తారు. దీనికి శ్రీల ప్రభుపాదుల వారు కూడా చాలా ప్రాముఖ్యత ఇవ్వబట్టి ప్రపంచంలో ఏ ఇస్కాన్ గుడి ఉన్నా సరే, ఎలాంటి వాతావరణ విశేషాలున్నా సరే పొద్దున్నే 4 గంటలకు కొన్ని చోట్ల, 4:15 కొన్ని చోట్ల మంగళారతి మొదలవుతుంది. అంటే మామూలు మనకు ఇక్కడ పొద్దున్న లేవడం ఒక ఎత్తు, బాగా చలి ప్రదేశాలు పొద్దున్నే లేవడం అనేది చాలా చాలా కష్టం. కానీ అది అలా ప్రవేశపెట్టారు. అంటే ప్రాతకాలం ముందు వెలుగు బాగా కనబడగా చీకటి పోతున్న కాలం. చిత్తం చిరుకాలై అన్నారు కదా, ఇది 3 పదాలు. చిత్తం చిరుకాలై. ఈ 3 పదాల్లో ఏంటి అనేది కాలై చిరుకాలై చిత్తం చిరుకాలై ఈ 3 వస్తాయట. తామసులైన సంసారాన్ని విషయవాంఛలతో ఉన్న వాళ్ళు మేలుకునే వేళ్ళని కాలై అంటారు. అంటే సాధారణ నాలాంటి వాళ్ళు ఈ కామవాసనలతో ఉండి భౌతిక విషయాల్లో బాగా కూరుకుని వాళ్ళు లేచే సమయం కాలై. అంటే బాగా సూర్యుడు ఉదయించాక లేచేది అనమాట. వర్ణాశ్రమాలు ఆచరించే వారు మేలుకునే వాళ్ళు షురుక్ కాలై. అంటే కొంచెం భక్తి ఉండి కొంచెం ఇంకొంత ముందర లేస్తారు వాళ్ళు. అంటే భగవతాభిముఖ్యము కలిగి నిద్ర పట్టక గోపికలు మేలుకునే వేళ చిత్తం చురుకాలే. అంటే వాళ్ళకి నిద్రే పట్టదు అనమాట. అంటే నిద్రపోతే మళ్ళీ ఎక్కడ భగవంతుని మిస్ అవుతామో అని ఆ భగవంతుడి చింతనలో ఉంటారని టపక్కని వాళ్ళు లేచి కూర్చుంటారు అనమాట. అందుకని చిత్తం చిరుకాలై అంటే వాళ్ళు కృష్ణుడికి కూడా జ్ఞప్తికి చేస్తున్నారు అనమాట. మేము కాలేలో లేము, చిరుకాలేలో లేచేవాళ్ళం కాదు, మేము చిత్తం చిరుకాలేలో లేచేవాళ్ళం. అంటే తెల్లవారక ముందే వచ్చేసి లేచేసి ఎందుకంటే నీ చింతనలోనే మిమ్మల్ని మీ కోరుకోవడానికి, మీ సాన్నిధ్యం దొరకడానికి, మీకు సేవ చేయడానికి రావటం జరిగింది అని చెప్పడానికి వరకు వాళ్ళు సిద్ధం చిరుకాలై వందు అంటే మేము తెల్లవారునే లేచి వచ్చాము మీ కొరకు అని చెప్పారు. అంటే ఐశ్వర్యార్థులై భగవాన్ని ఆచరించే ఆ కాలం ఐశ్వర్యం కొరకు భగవంతుని ఆశ్రయించే కాలాన్ని కాలే అని చెప్తారు. మామూలుగా మనకు చెప్తారు కదా, భగవంతుని ఆచరించడానికి కూడా 4 విధాల్లో అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని. ఆర్థ అంటే డబ్బు కొరకు ఆశ్రయించే వాళ్ళు చేసేది కాలే. అంటే ఆత్మ జ్ఞానం కొరకు భగవంతుని సేవించుకున్న కాలం శిరుకాలే. భగవాని సేవింపక లేక సేవించు కాలం చిత్తం శిరుకాలే. అందుకనే పొద్దున లేచి ఈ భగవత్ కార్యక్రమాలు చేసుకోవడంలో ముఖ్యత ఈ పాసులలో మనకి వార్త ఉంటుంది. అలాగే మేము కూడా చేశాము అని చెప్తున్నారన్నమాట ఇక్కడ గోపికలు. అంటే దీంట్లో మనకి మామూలుగా కూడా చూసుకుంటే ఈ మనకి వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా వస్తుంది,
మనం లేవటమే కాదు, భగవంతుడిని కూడా లేపేస్తారు. భగవంతుడిని లేపి లేపి ఏం చెప్తారు? ఓ నాయనా, నీ కర్తవ్యం ఉంది, ఓ రామ నీ కర్తవ్యం ఉంది, లే, సూర్యుడు ఉదయిస్తున్నాడు, నీ చేయవలసిన పని నువ్వు చెయ్యి. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల. కర్తవ్యం దైవమానికాడు భగవంతుడికే చెప్తున్నారు. అలాగే అన్నమాచార్య కీర్తనలో కూడా ఆ భగవంతుని లేపుతారన్నమాట భక్తులు. ఆ ప్రక్రియలో ఆయన చెప్తారు కదా, ఇంకా తెల్లవారింది, కనపాలి, చాలా చాలా వింత వింత వినపాలు ఉంటాయి వాళ్ళకి, నాయన మీరు ఆ దోతర తీసి లేవండి అని చెప్తారు కదా. అలాగే ఇక్కడ కూడా గోపికలు భగవంతుడికి వచ్చి, మీ తెల్లవారినే వచ్చాము, ఇప్పుడు ఏదైతే మేము కావాలనుకుంటున్నామో అది మేము చెప్పదలుచుకున్నాము, అది మీరు ఇవ్వాల్సి ఉంటుందని క్లియర్ గా చెప్పిన విషయం అన్నమాట. అంటే మనకు ఇంకోటి చాలా ముఖ్యం. అంటే మాతాజీ మీరు మానిటర్ చేస్తుండండి ప్రభు ఎప్పుడు వస్తారో. ఈ ఈ ఇప్పుడు 29వ పాశురం వరకు వచ్చాం కనుక నేను ఒకటి ప్రాక్టికల్ గా మనం తెలుసుకోవాలి. ఒకటి, ఈ ఈ గతంలో మనం ఒక పాశురం నుంచి 29వ పాశురం వచ్చినప్పుడు చెప్పింది వినింది కొన్ని పాయింట్స్ కూడా ఉంటాయి. భగవంతుడే ఉపాయము, భగవంతుడే ఉపేయమని, శరణాగతి, గురువుని ఆశ్రయించడం, అవన్నీ వచ్చినవి వేస్తుంటాయి. కానీ ఈ పాసురాలు చదివి ఈ తిరుప్పావ వ్రత విధానం అనుసరించి ఆండాళ్ తల్లి తన సహోదరులతో అందరితో వెళ్ళి భగవత్ ప్రాప్తిని పొందారే, అది ఒక కార్యం అనుకున్నారు, దాన్ని సాధించారు. అని దాని తర్వాత ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ప్రాక్టికల్ గా మనం చూసుకోవాలనుకుంటే ఈ వ్రతాన్ని మనము పొద్దున్నే లేచి 30 రోజులు కూడా తిరుప్పావి పారాయణం చేసాం, తిరుప్పావి విన్నామని రేపు మళ్ళీ ఫలశ్రుతి విని మళ్ళీ మన జీవితంలో మామూలుగా వెళ్ళిపోతే మళ్ళీ మనం నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళీ తిరుప్పావి చదివేసరికి అదే పొజిషన్ లో ఉంటాం. ఎందుకని నేను ఒక ప్రాక్టికల్ గా నాకు ఎప్పుడైనా ఇలాంటి వ్రతాలు చేసుకున్నప్పుడు కానీ, ఇలాంటి నోములు చేసుకున్నప్పుడు కానీ, ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కానీ, అది ఎండ్ వస్తే నాకు ఒక జీవితంలో నన్ను బాగా ఆకర్షించిన, నాకు ఎంతో ఉపయోగపడిన ఒక సన్నివేశం మీకు చెప్తాను. అది మీకు నచ్చితే మీరు కూడా పాటించండి, మీకు నచ్చకుంటే ఏదో వీటి చెప్పేసేయడం వదిలేయండి. ఎందుకంటే ఈ తిరుప్పావి పాసురాల్లో అర్థాలు తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, అన్ని పాసురాలు తలిసి చేసుకున్నాక దాని యొక్క ఫలితాన్ని ఎలా ఆస్వాదించాలి అనేది ఇంకొక ఎత్తు. నేను దాని మీద ఈ రోజు ధర్మరాజు ప్రభు వరకు ఫోకస్ చేయదలుచుకున్నా. ఒక 2017లో 2017లో మేము చార్ధామ్ యాత్రకి వెళ్ళాము. అంటే గంగోత్రి, యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, బద్రీనాథ్. చాలా వెళ్ళడం అంత సులభం కాదు, చాలా శ్రమతో కూడిన పని, చాలా రిస్క్ తో కూడిన పని. ఎన్నో మనకి దీంట్లో కష్టాలు ఎదురవుతుంటాయి, అనుకోని విషయాలు ఎదురవుతుంటాయి, వాతావరణం కూడా బాగుండదు. కానీ భక్తులందరితో వెళ్ళటం జరిగిందనమాట. మాతో సార్వభౌమ ప్రభు వచ్చారు. చాలా సరదాగా ఆయనతో పాటు వెళ్ళటం, రోజు ఆయన చెప్పే ప్రవచనాలు వినటం చాలా సరదాగా గడిపోతుంది. అంటే సార్వభౌమ ప్రభుని తెలిసిన వాళ్ళు మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన మాట్లాడినప్పుడు చాలా సరదాగా జోకులు వేస్తూ, ఆయన నవ్వుతూ మన నవ్విస్తూ మాట్లాడుతుంటారు అనమాట. అలా జరిగింది. ఆఖరి రోజు మేమంతా అయ్యాక ఋషికేశ్కి వచ్చాం. ఆ రోజు గంగా స్నానం చేయడం, తర్వాత మామూలుగా ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్స్ అయినప్పుడు ఒక ఫేర్వెల్ లాగా అవుతుంది కదా. ఇదంతా బాగా అయింది, ఏం గొడవలు లేకుండా అయింది, ఎవరికి ఆరోగ్యం బాధించలేదు, ఇక్కడ పెద్ద పెద్ద కోట్లాటలు గొడవలు మన మధ్యలో ఏం రాలేదు అని మంచిగా అని మా భగవంతుడు ఒక కృతజ్ఞతతో ఆ భక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళు చేసిన సహకారం అంతా బాగుందని ఒక ఫేర్వెల్ లాగా కొంతమందిని మెచ్చుకుంటూ, ఇలా చేశాడు, ఈ ప్రభు ఇలా చేశాడు, అలా చేశాడు అని చెప్పుకున్న తరుణంలో ఆయనని మాట్లాడమని చెప్పారు అన్నమాట. సర్వసాధారణంగా అలాంటి రోజుల్లో అందరూ చాలా లైట్ గా, చాలా రిలాక్స్డ్ మూడ్ లో ఉంటారు. ఎందుకంటే ఏదో పెద్ద కార్యం చేయాలి, ఈ 16 రోజులు 17 రోజుల పాటు ఇది ఒక పెద్ద వ్రతంలాగా చార్ధామ్ని దర్శించాలి, చాలా క్లిష్టమైన పని, అది క్లిష్టమైన దైవ. అంత అయిపోయినందుకు ఆ కార్య సాధన లభించింది గనక
మనసు కొంచెం ఉల్లాసంగా ఉంటుంది. అలాంటి ఉల్లాసం సమయాల్లో మామూలుగానే ఉల్లాసంగా ఉన్న సార్వభౌమ ప్రభు ఉల్లాసంగా అందరిని నవ్వించేటట్లు మాట్లాడతారని నేను అనుకున్నా. కానీ ఆయన ఎందుకో ఆ రోజు చాలా సీరియస్‌గా మొదలుపెట్టారు. ఆ సీరియస్‌గా ఆయన ఏం చెప్పారు అంటే, ఇలాంటి మనం వ్రతాలు గాని, నోములు గాని, యాత్రలు గాని చేసినప్పుడు ఆఖరిన అది పరిపూర్ణమైందని మనం తెలుసుకున్నప్పుడు, ఎలాగైతే తిరుప్పావైలో 28 శ్లోకాలు చదువుకొని 29 శ్లోకాలకొచ్చి చిత్తం చిరుకాళై అన్నట్లు కృష్ణుడికి ఆండాళ్ళ తల్లి వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కావాల్సింది చెప్పినట్లు, మనకు కూడా మన ఈ తిరుప్పావై వ్రతంలో చెప్పేవి మనం కూడా అనుసంధానం చేసుకుంటే, మనం కూడా భగవంతుడి ముందరికెళ్ళి మన సంగతి కూడా చెప్పుకునే స్థితికి వచ్చేటట్లు ఉన్నాం అనుకుంటే, ఆయన ఏం చెప్పారంటే, ఇలాంటి వ్రతాలు, ఇలాంటి యాత్రలు పరిపూర్ణమైతే ఈ యాత్రలో నేను ఏం నేర్చుకున్నాను? అంటే ఈ ప్రక్రియలో, ఈ వ్రతంలో నేను ఏం నేర్చుకున్నాను? మళ్ళీ ఇలాంటి యాత్ర నేను చేసేటప్పుడు నేను భగవద్భక్తిలో ఎంత ముందరికి వెళ్ళాను? నాలో దుర్గుణాలు ఏమున్నాయి? ఒకళ్ళని మోసం చేయడం దుర్గుణమా? అబద్ధాలు చెప్పడం దుర్గుణమా? 4 నిషేధాలు పాటించలేనిది ఒక దుర్గుణమా? చెప్పేదొకటి, చేసేదొకటి దుర్గుణమా? సాధన సరిగ్గా చేయట్లేదని దుర్గుణమా? వైష్ణవ అపరాధాలు చేసే దుర్గుణమా? ఇంకోళ్ళంటే అసూయ పడడం దుర్గుణమా? ఇంకోళ్ళు ఏమైనా సేవ చేస్తుంటే ఆ సేవని మెచ్చుకోకుండా దాని మీద ఏదో క్రిటిసైజ్ చేయడమా? వాళ్ళు చేసే సేవలో ఎంత కష్టం ఉందని తెలుసుకోకుండా ఏదో టపక్కన అనేయటమా? నాలో ఏమేం దుర్గుణాలున్నాయి అని ఒక ఆత్మాలోచన చేసుకొని, వచ్చే యాత్ర కల్లా దేవా మళ్ళీ ఈ యొక్క యాత్ర గాని, ఈ వ్రతం గాని మళ్ళీ నాకు చేసుకునే సౌలభ్యం గాని, నేను చేసుకునేటట్లు ఉంటే, వీటిలో కొద్దిగైనా నేను తగ్గించుకొని వస్తాను. వచ్చి నీకొక చెప్తాననమాట ఈ వ్రతం చేసే ముందర. సార్ నేను లాస్ట్ ఇయర్ నేను చేశాను. నేను చేసుకున్నాక నాకిలా అనిపించింది. ఈ ఇయర్ వచ్చేసరికి కొన్ని మార్చుకోవడానికి అట్‌లీస్ట్ ప్రయత్నం చేశాను అని చెప్పుకునేటట్లు మనం ఈ వ్రతాన్ని ఎండ్ చేయాలి అని చెప్పారనమాట. అది నన్ను చాలా, చాలా ఆకట్టుకుంది. అది ప్రయత్నించడానికి ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలైనా, ఎప్పుడైనా ఏమైనా పుస్తకాన్ని నేను ఈ పుస్తకం చదివాకంతా మళ్ళొకసారి నెమరు వేసుకున్నా, ఏదైనా పెద్ద కార్యాలు చూసినా, విన్నా, పాల్గొన్నా గూడా ఏదో ఒక 5 నిమిషాలో, 10 నిమిషాలో ఆత్మావలోకనం చేసుకొని, ఇది నా పరిస్థితి. నేను వచ్చేసారి మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొనగలిగితే, మళ్ళీ కార్యక్రమంలో పాల్గొని భగవంతుడి యొక్క దర్శనం చేసుకోగలిగితే, నేను భగవంతుడి దగ్గరకొచ్చినప్పుడు నాలో ఉండేవేవైనా కొంచెం తగ్గాయా? దుర్గుణాలు తగ్గాయా? సద్గుణాలు పెరిగాయా? అనేది చేయలేకపోతే నేను నీ దగ్గరికి వచ్చినా లాభం లేదు అని భావనంతా ఉండాలి. ఎలాగైతే మొన్న 2, 3 రోజుల క్రితం మనకి శ్రీనివాస కళ్యాణం అయిందో, మళ్ళీ వచ్చే ఏడాది కూడా శ్రీనివాస కళ్యాణం అయితుంది. కానీ మళ్ళీ వచ్చే ఏడాది కూడా మనం ఎళ్తాం. కానీ ఈ ఏడాదికి, వచ్చే ఏడాదికి మనలో ఏదైనా మార్పు ఉందా? లేదా? అనేది మనలో ఒక స్వాలోచన చేసుకుంటే, ఇలాంటి తిరుప్పావవి చదువుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు మనకి చాలా ఉపయోగపడతాయని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే, నేను స్వయంగా ఆ రోజు ఆ ప్రభు చెప్పింది వినకపోయుంటే, నేను గూడా అందరికి వచ్చి దుబాయ్‌కొచ్చాక ఓహో! మేము బ్రహ్మాండంగా చేసేసుకున్నాం. 4 చార్ధామ్ యాత్ర బాగా పూర్తయింది. అది చూసేసాం. ఆ దర్శనం చేసుకున్నాం, ఈ దర్శనం చేసుకున్నాం. అన్ని నదుల్లో మునిగాం, తేలాం. పుణ్య పాపాలన్నీ పోయాయి. చాలా పవిత్రుడినైపోయాను. ఓహో! ఓహో! నేను మహాభక్తుడిని అని అనుకునేవాడినేమో. కానీ ఆ రోజు ప్రభు అలా చెప్తుంటే ఆ యాత్రలోనే నేను చేసిన తప్పులు. ఎందుకంటే ఆ యాత్రలో అందరిని కొంచెం కోఆర్డినేట్ చేసే సర్వెంట్ లీడర్‌షిప్ అంటారు గదా! ఆ బాధ్యత కూడా నాకుండేది. ఆ యాత్రలో నేను చేసిన తప్పులు ఎంతమందిని బాధపెట్టాను. ఏవి సరిగ్గా చేసుకోలేకపోయాను. ఏది సరిగ్గా చేయలేకపోయాను. ఎక్కడ ఫెయిల్ అయ్యాను అనేవన్నీ నాలో మనసులో మెదిలాయన్నమాట. అంటే నాలో సంతోషం కంటే దుఃఖం కలిగింది. అరే! ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు వీళ్ళకెందుకు నేను సరిగ్గా సేవ చేయలేకపోయానని. అంటే చెప్పదలుచుకున్నదేంటంటే, మనం కూడా ఏదైనా వ్రతం ఎండింగ్‌లో వస్తే, ఆ యొక్క స్వాలోచన చేసుకోవాలి. అందుకనే నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే, ఇవాళ 29వ పాశురం అయ్యాక ఒకసారి 5 నిమిషాలో, 10 నిమిషాలో, 15 నిమిషాలో మీకెంత వీలుంటే అంత. ఒక్కసారి మౌనంగా మీలోకి మీరే వెళ్ళండి.
ఇవన్నీ చదువుకున్న దాంట్లో మనకి ఏది బాగా తట్టింది, ఏది బాగా నచ్చింది, ఏది తీసుకొని మనం భక్తిలోకి ముందరికి వెళ్ళడానికి ప్రయత్నించవచ్చు అని తలుచుకుంటే అప్పుడు ఈ వ్రత సంపన్నమైంది. కేవలము అదర్వైజ్ కేవలం ఏదో రోజు వచ్చేసి చదివేసుకొని వినేసి వెళ్ళిపోయి సంపన్నం అయింది అంటే సంపన్నం అయింది ఉండవచ్చు. కానీ అది భగవంతుడి విషయంలో నిజమైన సంపన్నం కాదు. అంటే ఈ యొక్క ఆండాళ్ళ తల్లి వాళ్ళు భగవంతుడి దగ్గరికి ఎందుకు రాగలిగారు? ఎందుకు భగవంతుడితో అంత డైరెక్ట్‌గా మాట్లాడగలిగే అవకాశం వాళ్ళకొచ్చింది? భగవంతుడు ఎందుకు కల్పించాడు అంటే, భగవంతుడే ఉపాయము, భగవంతుడే ఉపేయం అనుకున్నారు. మీన్స్ అండ్ గోల్ ఒకటే. భగవంతుడే అనుకోని ఆ మూడ్‌లో ఎళ్లారు కాబట్టి, భగవంతుడు వాళ్ళలో వాళ్ళ మనోభావాల్లో ఏదుందో తలుచుకున్నాడు గనుకనే 30వ పాసురంలో మనం అది చూస్తాం. ఆండాళ్ళ తల్లికి ఏది దొరకాలో అది దొరికింది. అంటే ఈ మార్గశిర మాసంలో గోపికలు వాళ్ళ పెద్దలకి అనుమతికై వర్షం కొరకు ప్రార్థించడమే కాకుండా, పెద్దలని సంతృప్తి పరచడానికి చేసే వ్రతం, స్నాన వ్రతం అని, పావై నోము అనండి, ఏదైనా అనండి. మొదట ఏమన్నారు? మాకు పరే అనే వాయిద్యం కావాలన్నారు. ఆ తర్వాత వచ్చి ఎండ్‌లో పరమాన్నం గురించి మాట్లాడారు. తర్వాత దద్దోజనం గురించి మాట్లాడారు. మాకది కావాలి, ఇది కావాలన్నారు. కానీ వాళ్ళ హృదయాల్లో ఉండేది వేరు. ఇది బయటకుండే అభిప్రాయం అయితే, అంతర్గతంగా ఉండే అభిప్రాయం అది కాదు. కృష్ణునితో కలిసి మరి ఎట్లా ఎప్పుడు కూడా ఎడబాటు లేకుండా కృష్ణుని కొరకే వాళ్ళ జీవితాన్ని కైంకర్యం చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు వాళ్ళు భగవంతుడికి ఇక్కడ 28, 29 పాశురాల్లో చెప్పడం జరిగింది. అంటే ఈ పాశురాల్లో ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే, ఈ ఈ యొక్క శరణాగతి తత్వం పూర్తి తిరుప్పావైలో ప్రపత్తి మార్గంతోనే మొదలైతుంది. నారాయణుడి వల్లనే మాకిది వస్తుందని చెప్పుకునే వాళ్ళు ఆఖరికి భగవంతుడి దగ్గరకు వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఉంటారు. మాతాజీ ప్రభు వచ్చారా? ఐ జస్ట్ వాంటెడ్ టు టేక్ ఎ చెక్ పాయింట్. లేదు ప్రభు, నెట్ ఇష్యూ అంట, ఇంకా రాలేదు నెట్ అని చెప్పారు. దీంట్లో ఒక ముఖ్యమైన విశేషం ఏంటంటే, ముఖ్యంగా నిన్న చెప్పుకున్న దాంట్లో నేను ఒకటి భరద్వాజ గారు అయ్యాక చెప్పేది ఏంటంటే, మనకి ఎప్పుడు యోగ్యత కావాలి, అది కావాలి, ఇది కావాలనుకుంటాం కదా! నాకు దీని కొరకు నేను యోగ్యుడిని కావాలని. నిన్న పాసురంలో, ఇవాళ పాసురంలోనూ చూస్తే ప్రపత్తి మార్గంలో మనం కోరుకునేది అయోగ్యత. చాలా విచిత్రంగా ఉంటుంది. అదేంటి? ఎవడైనా అయోగ్యతను కోరుకుంటాడా? కానీ శరణాగతి మార్గం మనకు అందరిని కర్మయోగము, జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగం అన్నిట్లోంచి మనల్ని నడిపి మన భక్తి ప్రస్థానంలోకి తీసుకెళ్ళి ఆఖరికి ఏం చెప్తుందంటే, నువ్వు భగవంతుడికి నీకేం యోగ్యత లేదని ప్రార్థించు అని. నిన్న పాసరంలో కూడా వాళ్ళు అలాగే చెప్తారు. మాకేం యోగ్యత లేదు. అంటే మనకేమి యోగ్యత లేకపోతేనే అది పెద్ద యోగ్యత. ఎందుకంటే యోగ్యత అంటుంటే మనకి కొమ్ములొస్తాయి, అహంకారం వస్తుంది, అవన్నీ వస్తాయి. ఈ శరణాగతి మార్గంలో అయోగ్యత మాకేమీ లేదు. మాకున్న యోగ్యత అంతా నిన్ను చేరుకోవాలి, నీ సాన్నిధ్యం కొరకే మేము పాటుపడుతున్నాం. అదే గాని మాకు అది సంపాదించే యోగ్యత లేదు, అది సంపాదించే క్షమత లేదు అని చెప్పుకోవడమే. ఈ యొక్క భావనని ఈ తిరుప్పావైలో ప్రప్రథమంగా వచ్చే ఈ ప్రపత్తి భావాన్ని మనకి బ్రహ్మమత గౌడీయ వైష్ణవ దీంట్లో కూడా చాలా చాలా చెప్పడం జరిగింది. ముఖ్యంగా భక్తి వినోద్ ఠాకూర్ శరణాగతి అనే పుస్తకాన్ని ఆయన ప్రచురించారు. ఆయన రాసిన భజనలతో. అందులో 50 శరణాగతికి సంబంధించిన భజనలున్నాయి. అంటే మనం బాగా బాగా మామూలుగా కూడా చెప్పుకునేది గురుదేవ్ కృపబిందు దియా గురుదేవ్ కృపబిందు దియా అంటే నీ యొక్క కృప లేకుండా నేనేం లేనని చెప్పుకునే కొరయే దాసే నిజప్రేక తృణహీన. చాలా చిన్నవాడిని నేను అని, నాకు ఏమీ యోగ్యత లేదని చెప్పుకునే ఆ యొక్క భజనలో భక్తి వినోద్ ఠాకూర్ కూడా అదే చెప్తారు. యోగ్యత విచారే కిచు నహీ పాయి తుమారా కరుణ సారా కరుణ నా హోయిలే కాందియా. అంటే నాకేమీ యోగ్యత లేదు, అసలే యోగ్యత లేదు. యోగ్యత విచారే కిచు నహీ పాయి. నేను లోపల చూసుకుంటున్నా నాకేదైనా ఉందా, యోగ్యత ఉందా? నీ దగ్గరికి వచ్చి నీ సాన్నిధ్యం చేసి నీ సేవ చేసే యోగ్యత ఏదైనా ఉందా గురువు
నాకేం కనిపించట్లేదు, నేను ఎంత చూసుకున్నా నాకేం కనిపించట్లేదు. అది అయోగ్యత భావం, అది శరణాగతి భావం. కానీ మనం చెప్పేస్తాం ఇట్లాంటివి, కానీ మనం మన యొక్క ఆచార వ్యవహారాన్ని ఒక్కసారి మళ్ళీ మనం చిత్తశుద్ధితో మనలో మనం చూసుకుంటామో అప్పుడు మనకు తెలుస్తుంది, అయ్యో ఈ యొక్క ఈ భజనలో చెప్పేదానికి మనం ఎంత దూరం ఉన్నాం. ఆ భజనలో భక్తివినోద్ ఠాకూర్ ఏమంటారు, యోగ్యత విచారే కిచ్చునైపోయి తుమారా కరుణ సారం. ఓ గురుదేవ్, నీ యొక్క కరుణయే నాకు కావాలి. ఆ కరుణ నా హోయిలే, ఆ కరుణ లేకుంటే కాంద్యాకాందనం విపరీతంగా ఏడుస్తాను. ఏడ్చి నేను నా ప్రాణమైనా త్యాగం చేసేస్తానని చెప్పడం జరుగుతాను. అంటే ఈ వ్రతం, అందుకని ఈ శరణాగతి భావంతోనే మనం ఈ యొక్క తిరుప్పావై వ్రతాన్ని ముగించాలి. కోర్స్ పొంగల్ ఉంది, చక్కెర పొంగల్ ఉంది, కట్టు పొంగల్ ఉంది, దద్దోజనం ఉంది, రోజు భక్తుల ఇళ్ళకి వెళ్ళడం ఉంది, అవన్నీ ఉన్నాయి. తిరుప్పావై చదువుకోవడం ఉంది, దాని గురించి మాట్లాడడం ఉంది, వినడం ఉంది. కానీ ఈ భావన మనలో వస్తుందా, రావటం లేదా అనేది చూసుకోవాల్సిన శ్లోకం ఇది. అందుకని వాళ్ళు భగవత్ ప్రాప్తి కొరకు భగవంతుడే ఉపాయము. భగవంతుడు తప్పితే ఎవరు ఏది భోగించే విషయం కాదు. భగవంతుడు తప్పితే ఇంకెవరిని ఆశించే విషయం కాదు. కేవలము మనం భగవత్ కైంకర్యం కొరకే పాటుపడాలి. దానికి ఒక యోగ్యత అంటూ సంపాదించాలి. ఆ యోగ్యత సంపాదించాలి అంటే ఇలాంటి తిరుప్పావై పాఠశాలలు చదువుకొని దాంట్లో విశేషాల్ని పెద్దలు రాసింది మనం చదువుకొని మనం ఒక ప్యారెట్స్ లాగా, పిట్టల్లాగా టప చెప్పుకుంటుంటే ఎప్పుడో అప్పుడు అది మన హృదయ కవాటాల్లోకి వెళ్ళి మనస్సులో కొంచెం పరివర్తన చేయగలుగుతుందనే ఉద్దేశంతో దాన్ని రసాస్వాదం చేయడం జరుగుతుందన్నమాట. అలాగే ప్రతి ఏడాది అంటే ప్రతిరోజు కూడా వీటిని తలుచుకుంటూ ఆండాళ్ తల్లి తన గోష్ఠితో తను సాధించాల్సిన ఎలా సాధించి ఇన్ని సెంచరీస్ అయిపోయి, ఇన్నేళ్ళు అయిపోయి, ఇప్పటికీ ఆవిడ రాసిన 30 పాసురాలని తలుచుకొని ఆవిడకి ఏం దక్కింది అనేది ఒక పెద్ద ఉత్సవం కింద శ్రీవెల్లిపుత్తూరులో రేపు జరగడం జరుగుతుంది. స్వయంగా రంగనాథుడే వచ్చి ఆమెని పెళ్ళాడటం అనేది చాలా విశేషం. అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి పెళ్ళాడటం కాదు, భగవంతుడే ఆవిడ దగ్గరకు వచ్చి పెళ్ళాడతాడనమాట. ఇదే ప్రక్రియ ఏమో మగపెళ్లి వారు సాధారణంగా పెళ్లిళ్ళు ఆడపెళ్లి వారి ఇంట్లో జరుగుతాయి. మగపెళ్లి వాళ్ళు ఆడపెళ్లి వాళ్ళ ఇంటికి వస్తారు. ఖర్చు పెట్టేది ఆడపెళ్లి వాళ్ళే, కానీ మగపెళ్లి వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో ఉందాగా వివాహం చేసుకుంటారు. ఈ ప్రక్రియ ఎక్కడి నుంచి వచ్చింది ఏమో నాకు తెలియదు, కానీ స్వయంగా రంగనాథుడే వచ్చి చేసుకోవడం. అందుకనే శ్రీవెల్లిపుత్తూరులో అతి వైభవంగా వెలిసిపోతున్న ఆ యొక్క రంగమన్న లాగా పిలువబడే రంగనాథుడు, ఆండాళ్ తల్లి యొక్క సేవలు చాలా బాగా జరుగుతాయి. అది చూసే భాగ్యం కూడా ఒకసారి మాకు కలిగింది. చాలా చక్కగా ఉంటుంది ఈ మందిరం. తిరుప్పావై చదువుతున్నాం కాబట్టి మీకు కూడా ఎప్పుడైనా ఇండియాలో అవకాశం ఉంటే తప్పకుండా శ్రీవెల్లిపుత్తూరు వెళ్ళండి. అక్కడ ఆండాళ్ తల్లి దర్శనం చేసుకోండి. ఆ దర్శనం చేసుకున్నప్పుడు మనకి తిరుప్పావైలో ఏం తెలిసింది, ఆండాళ్ తల్లి ఏం చెప్పారు, ఎలా సాధించి ఆవిడ ఆ శ్రీవెల్లిపుత్తూరు పేరు ప్రఖ్యాతులు తెచ్చారు అనేది మనం తెలుసుకుంటూ, ఎలాగైతే ఆండాళ్ తల్లి వాళ్ళు కృష్ణుని తమవాడు కింద అయిపోయిందా, కృష్ణుని తమవాడు మావాడు అని అనుకొని ఆ భావనతో, ఆ శరణాగతి భావంతో వాళ్ళు వెళ్ళారు కనుక వాళ్ళకి కృష్ణుడు అంత సౌలభ్యంగా దొరికాడు అనమాట. మావాడు అనుకున్నప్పుడు ఆ యదువంశాన్ని, కృష్ణుడు ఏ యదువంశంలో పుట్టాడో ఆ యదువంశాన్ని కూడా వాళ్ళు శ్లాఘించారు. మనకి ఈ విషయం కూడా శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో 9వ అధ్యాయంలో శుకదేవుడు పరీక్షితుడికి చెప్తాడనమాట. అతను ఎలా చెప్తారంటే, కృష్ణుని తలుచుకున్నప్పుడు యదువంశంతో ఎందుకు సంబంధం చూపెట్టారు, దాన్ని ఎందుకు గ్లోరిఫై చేశారంటే, యదువంశం రాకముందు, కలియుగంలో భగవంతుడు యదువంశంలో రాకముందు అందరూ అనుకునేవాడట గంగానది అతి పవిత్రమైనదని, దాంట్లో మునిగి తేలితే పాపాలు పోతాయి. కానీ యదువంశం వచ్చాక అది గంగానది కంటే కూడా పవిత్రమైనది. అంటే యదువంశాల్లో పుట్టిన కృష్ణుని తలుచుకోవడం, కృష్ణుని బలరాముని, కృష్ణుని చేసిన లీలను తలుచుకోవడం, యదువంశీలను తలుచుకోవడం కూడా చాలా పవిత్రమైన సాధనమని. అందుకని ఆండాళ్ తల్లి వాళ్ళు ముఖ్యంగా ఇవాళ కొంచెం భగవంతుని ఆ విధంగా కూడా చేసుకొని
భగవంతుడితో అడగాల్సింది డైరెక్ట్గా అడిగి సాధించారని పెద్దలు చెప్తారు. హరే ప్రభు కృష్ణ టైం హరే అయిపోయింది. కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. ముఖ్యంగా మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే ఇవాళ కానీ రేపు కానీ ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ మీలో మీరు స్వరాచన చేసుకోండి. అలాగే నేను కూడా చేసుకోవాలని నా గురించి కూడా ప్రార్థన చేయండి. కేవలం చెప్పేసి చేయడం